నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి ఆ పార్టీ క్యాడర్‌ని బలోపేతం చేసుకునే అంశం కంటే కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నాయంటూ ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం వై ఆదిత్య. వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీ క్యాడర్‌ని తిరిగి మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకునే అంశం కంటే గూడా, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఎలాగైనా 2029 ఎలక్షన్స్‌లో కూటమిలో ఉన్నటువంటి ఆ పార్టీల్ని విచ్ఛిన్నం చేయడమే మా టార్గెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఆధారంగా చేసుకొని కొంతమంది నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఒకవేళ చిచ్చు పెట్టే ప్రయత్నాలే చేస్తే మరి కూటమిలో ఉన్నటువంటి ఆ పార్టీలు విచ్ఛిన్నం అవుతాయా? ఇప్పుడు మొదట ఆదిత్య గారు మీకు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక నానుడుంది. మా ఊరి బావులు నిండాలంటే లేదా మా ఊరి చెరువులు నిండాలంటే వర్షాలు పడాలి, పెద్ద ఎత్తున వంకలు పారాలి, చెరువులు యొక్క బావులు నిండాలి. కానీ లేటెస్ట్ ట్రెండ్ ఒకటొచ్చింది. మా ఊరు చెరువు నిండాలంటే ఎగువన ఉన్న చెరువు గండి కొట్టేయాలి. ఆ నీళ్ళు మా ఊరికొచ్చేస్తాయి. ఇది షార్ట్ కట్ వేరు. సో వైఎస్ఆర్‌సీపీ పార్టీ లాంటిది అడ్రస్ గల్లంతు అవుతా ఉంటే ఎలా బతికించుకోవాలి అని ఆలోచించకుండా మా ఇంట్లో కరెంట్ లేకపోయినా పర్వాలేదు, పక్కింటోడు కరెంట్ ఉండకూడదు. అంటే నేను చెడిపోయినా పర్లేదు, పక్కోడు బాగుపడకూడదు అని గతంలో అధికారంలో ఉండేటప్పుడు కూడా కోస్తాంధ్ర రాజకీయాలు అల్లలు సృష్టించి కుల, మత, ప్రాంతీయ భేదాలు సృష్టించాడు. రాయలసీమ విశాఖకెళ్ళి 3 రాజధానుల పేరుతో కోస్తాంధ్ర, మధ్యాంధ్ర రాయలసీమలో శిక్ష పెట్టాలని చూశాడు. దళితులు శిరోమండనం చేశాడు. మూత్ర విసర్జన చేయించాడు. మహిళల మీద దారుణంగా చెప్పుకోలేనంత ఘోరాతి ఘోరంగా హింసించాడు. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే తన యొక్క పనులు సాగవండి. దీన్ని డైవర్టిక్ పాలిటిక్స్ అంటారు. ఎప్పుడు ఏదో రకంగా కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడు జగన్మోహన్ గురించి ఆలోచించడం మానేస్తారు. అందుకు అప్పుడు కోస్తాంధ్రలో వాళ్ళ పార్టీ ఆఫీస్ కాల్ చేయడం, ఎమ్మెల్యే ఇంటి ముందర కార్లు తగలేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే బాగా గమనించండి. ఈ లండన్‌కి వెళ్ళినప్పుడే జరుగుతాయి ఇవన్నీ. లండన్‌కి వెళ్ళాడు అంటే ఆంధ్రలో ఏదో మూడిందని లెక్క. ఒక రకంగా వెళ్ళినప్పుడు బాబు గారిని అరెస్ట్ చేశారు. ఇంకో రకంగా వెళ్ళి కోస్తాంధ్ర తగలబెట్టాడు. ఇంకో ముందు వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. అదే విజయవాడకి వెళ్తే టీచర్లను అరెస్ట్ చేయించాడు. ఇలా చాలా ఒక్కొక్క సంఘటన వెనకన్నా ఒక పెద్ద కుట్ర దాగి ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు అసంతృప్తులు రావా? దాన్ని మనం క్యాచ్ చేసుకోలేమా? లేకపోతే మనం సృష్టిద్దామా? అని కుట్రపూరిత రాజకీయాలు చేస్తారు. ఇక్కడ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అల్లాటప్ప వాళ్ళు కాదండి. వాళ్ళు 40, 50 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా 10 ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నాం. ఆయన ఇప్పుడు ఇంకా రాడు తీయలేడు జనం తిరిగి. ఇప్పుడు మీరేసే దిక్కుమాలిన ప్లాన్లు కావచ్చు, మీరేసే చిల్లర పనుల వల్ల కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కూడా చెల్లించదు. అయితే కులపరంగా, మతపరంగా, ప్రాంతీయ పరంగా కొన్ని పాచికలేస్తున్నాడు. ఉదాహరణకి బీసీ కార్డు. గతంలో బీసీలు మేము న్యాయం చేశాం. బీసీలు బ్రహ్మాండంగా కార్పొరేషన్లు చేశాం. వాళ్ళకందరికీ మంచి మంచి పదవులు ఇచ్చాం. ఎక్కడిచ్చేవా జగన్ రెడ్డి? ఉన్నటువంటి కార్పొరేట్ 2,17,00,000 మంది బీసీలు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 56 కార్పొరేషన్ సీజ్ చేశావు. ఆ కార్పొరేషన్ కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు. బీసీ రిజర్వేషన్ పెరికేసావు. మళ్ళీ బీసీ కార్డేస్తావు. ఎలా నమ్ముతారు నిన్ని? అలాగే క్రిస్టియన్స్ వన్ సైడ్ గా ఉండి ఒకప్పుడు నీకు ఓటేసి గెలిపిస్తే అదే క్రిస్టియన్స్ ని దుర్మార్గంగా వాళ్ళ క్రిస్టియన్ సంస్థల భూములు కానీ, వాళ్ళ యొక్క పాస్టర్కి వాళ్ళ జీతాలు కానీ, లేదా క్రిస్టియన్కి వాళ్ళ రిజర్వేషన్ కానీ తీసేసావు కదా. అంబేద్కర్ రిజర్వేషన్ తీసేసావు, నువ్వు విదేశీ విద్య తీసేసావు, బెస్ట్ స్కూల్స్ అవార్డు ఇస్తున్నటువంటి ఎస్సీఎస్సీలకు ఇవ్వాల్సిన ఫ్రీ కోచింగ్ ఆపేసావు. పూర్తిగా విదేశీ విద్య, స్కాలర్షిప్లు, బెస్ట్ స్కూల్ సీట్లు, మెడికల్ రిజర్వేషన్లు, ఆఫీసుల రిజర్వేషన్లు అన్ని తీసేయడంతో ఎస్టీసీ రగిలిపోయారు. వాళ్ళు ఎక్కువ మంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు. సో క్రిస్టియన్స్ కూడా మోసం చేశారు. సో ఇవన్నీ కూడా కవర్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒక అద్భుతం చేయాలి. ఏం అద్భుతం చేయాలి? ఆలీబాబా దొంగలు ఏం చేస్తారు చెప్పండి? లాస్ట్ ఇస్తే ఈ గడ్డ లేదా ఆ గడ్డ ఏం చేస్తారు? దుర్మార్గంగా రచ్చలు పెడతారు, గొడవలు పెడతారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ
ఎవరు మనతో ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఆ పార్టీలో పోయి జాయిన్ అయ్యారు, వాళ్ళని పట్టుకొని నయానా భయానా గాలం వేసి డబ్బు ఇద్దామా, అధికారం ఇద్దామా తర్వాత చెప్దాం, ముందు వాళ్ళని మన పక్క లాక్కొని ఒక రకమైన గొడవలు పెట్టాలి. ఇదిగో పవన్ కళ్యాణ్ గారిని ఆదిత్య గారు ఇలా అన్నారు, ఇదో చంద్రబాబు నాయుడు గారిని శ్రీనివాస్ చౌదరి ఇలా అన్నాడు అని బ్లూ కుల మీడియా ఉంటుంది వాళ్ళకి. కరపత్రం, సాక్షి పత్రికతో పాటు బ్లూ కుల మీడియా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫేక్ వైరల్స్ వస్తున్నాయి ఎక్కువగా. పలానా చోట పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూశారు, పలానా చోట కుర్చీ చేయలేదు, పలానా చోట జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విలువ లేదు, పలానా చోట లోకేష్ డామినేట్ చేశాడు, పలానా చోట పురంధరేశ్వర గారు బీజేపీ నాయకులు వ్యతిరేకించారు. ఏముండమంటే కావాలనే ఫేక్ న్యూస్లు, నోరు తెస్తే మా అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్. ఇలా చేయటం వల్ల అతను ఎందుకంటే మొన్న 10 రోజులుగా బాబు గారు విజయవాడలో ఉంటే బాబు గారు ఎక్కడున్నారని తెలుసుకోకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా హెడ్డింగ్ ఇది సాక్షి పేపర్లో. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు అని అడగలుగుతున్నాను. ఇది చాలా ఘోరాతిఘోరంగా విషయం. కాబట్టి ఇటువంటి డైవర్టింగ్ పాలిటిక్స్ చేయటం వల్ల, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయటం వల్ల నువ్వే నవ్వులు పాలవుతున్నావు. ప్రజలు తెలివైన వాళ్ళు, నీ పరిపాలన, నీ వ్యవహారం చూశారు, తెలుసుకున్నారు, నిన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఇప్పుడు మీరు చేస్తున్న విధానాలు గమనించిన తర్వాత, మీరు ఆడుతున్న గేమ్ చూసిన తర్వాత మీకన్నా బ్రహ్మాండంగా కూటమి ప్రజలు అలర్ట్ అయ్యారు. మీరు వాడే మెయిన్ గేమ్ లో మీరు పడదలుచుకోలేదు, మీరు ఆడే మెయిన్ ప్లేలో మీరు రాదలుచుకోలేదు. ప్రజలు ఆల్రెడీ చెదిరించుకున్నారు. మాకున్న రాజకీయాలు మాకున్నాయి, 3 పార్టీలకు ఉన్న క్రమశిక్షణ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా కూటమిలు వివాదాలు రావు. ముగ్గురు ఒకటిగా ఉంటాం. ప్రజలకు మేము ఇచ్చే 164 సీట్లు ఇచ్చే 150 సీట్లు ఇస్తే నువ్వు విర్రవీగావు, ప్రజల మీద దమనకాండ చేసావు. మేము 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవ చేయమన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేస్తాం. ప్రజల కోసం పడతాం, కష్టపడతాం, మాట పడతాం, బాధపడతాం, అయినా ప్రజలకు న్యాయం చేస్తాం. అది మా కుటుంబ లక్ష్యం. ముగ్గురు కూడా ఒకే మాట పడుతున్నాం, ఒకే మాటతో పోతున్నాం, ఒకే సమస్యను తీసుకొని పోరాడుతాం. ప్రజలకు న్యాయం చేయాలి, ఇచ్చిన మీ హామీలు అమలు చేయాలి. మా ముందు చాలా టాస్క్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద టాస్క్స్ ఉన్నాయి. అమరావతి పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్రానికి సూపర్ 6 హామీలు అమలు చేయాలి. మా మధ్య ఆర్థిక లావాదేవీలపైన చాలా అప్పులు పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ బతికించుకోవాలి. ఇంత పెద్ద టాస్కులు ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ అండి. ఏం మాట్లాడాలి, ఏం సాధించాలని మాట్లాడాలి? ఆయన దేశభక్తుడు కాదు, సొంత పోరాటం చేయలేదు. ఒక 5 ఏళ్ళు సీజనల్ పొలిటీషియన్ లాగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జనాలు ఏమార్చి అధికారం తీసుకున్నాడు. ఇంకా ఆయన పక్క వెళ్ళిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి అనవసరంగా ఆయన హీరో చేయటం వేస్ట్, ఆయనతో మాట్లాడడం, ఆయన పార్టీ గురించి చెప్పడం కూడా అనవసరం అని చెప్పి నా భావన. అయితే మీరు చర్చ పెట్టారు కాబట్టి ఇంత దుర్మార్గమైన ఆలోచనతో పక్క పార్టీ వాడి మీద రాళ్ళు వేయాలని, చేల్చాలని, కుటుంబంలో విభేదాలు సృష్టించాలంటే అంతకన్నా అవివేకం ఉండదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో మాట అన్నాడు, మా కొడుకుని అమెరికాని పంపించాను, తిరుగుటప్పా కొట్టేశాడు, బాబు గారి కొడుకు మాత్రం అమెరికా సెటిల్ అయ్యాడు, బాగా చదువుకున్నాడు అన్న. తండ్రి గారికి నీ మీద నమ్మకం లేదు. అదే తండ్రి గారు ఇంకో మాట అన్నారు, నేను సీఎంగా ఉన్నంత కాలం నువ్వు ఆంధ్రాకి రావద్దు, జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చి బెంగళూరు కూర్చోబెట్టాడు. సో తల్లిదండ్రులు నమ్మట్లేదు, జనాలను నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పార్టీ కార్యకర్తలను నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు. సో నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన ఆడిన ఆటలు చూసిన తర్వాత నువ్వు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి కుటుంబంలో పెట్టాలనుకున్న విభేదాలు, చిచ్చులు కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. అయినా సరే నువ్వు పట్టుబడి విక్రమాలుగా చేసిన ప్రయత్నం చూస్తే ముచ్చటేస్తుంది, నవ్వులు వస్తున్నాయి, నువ్వు నవ్వులు పాలైపోతున్నావు. అంతే కదా. ఇప్పుడు మన స్క్రిప్ట్ చదివావు, ఏం చదివావు? నీకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బోసడికి అని అంట. దానికి నువ్వు మాట అన్నావు, ముందర మహిళలు ఉన్నారో చూసుకోలేదు, జనం చూస్తున్నారు టీవీలో నుంచి చదువుకోలేదు, తప్పుడు మాట, లంబోదాలు మాట్లాడాడు. నేను ఆ మాట మీ ముందు మాట్లాడితే గౌరవం ఉండదు కాబట్టి నేను మాట్లాడట్లా. అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. ప్రశ్నకి వెళ్ళిపోయావు. గతంలో ఏంది, నీకు బూతుల శాఖ మంత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళు తిట్టేవాళ్ళు సైగ చేస్తే. ఇప్పుడు వాళ్ళు లేరుగా, నువ్వు ఒంటరివాడు అయిపోగా నువ్వే ఆ బూతు పురాణం నువ్వు స్టార్ట్ చేసావు. సో నీకు ఒక స్థాయి లేదు, చదువు లేదు, విజ్ఞానం లేదు, రాజకీయ అనుభవం లేదు, రాజకీయంగా నిలదొక్కునే పార్టీకి లక్షణాలు కూడా లేవు. అసలు రాజకీయ నాయకుడు కాదు నువ్వు. నువ్వు రాజకీయ పార్టీ నిలబడతావు, అసలు రాజకీయ పార్టీ నిర్మించలేదు నువ్వు. పార్టీ కార్యక్రమం లేదు, ప్రణాళిక లేదు, క్రమశిక్షణ లేదు, పార్టీకి సభ్యత్వం లేదు, పార్టీ అధ్యక్షుడు తెలియదు. ఇప్పుడున్న 11 మందికి లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఎవడో కూడా తెలియదు. స్పీకర్ కూడా ఇంతవరకు లెటర్ వెళ్ళాలి. ప్రతిపక్ష నాయకుడు అసలు కాదు. నువ్వే చెప్పుకున్నాయి ప్రతిపక్ష నాయకుడు చెప్పుకున్నావు. అదేదో సినిమాలో ఆయన చెర కట్టుకొని, ఆయన బొట్టుకు పెట్టుకొని, ఆయన మనసులో కట్టుకొని నేను పలానా భార్యను ఎగురుతుంటాను. అట్లా ఇట్లా నేనే దేశానికి రాష్ట్రాన్ని అని చెప్పి చెప్పుకుంటుంటే, గతంలో గాంధీ బొమ్మ పక్కన పెట్టుకొని గాంధీ కడబట్టుకునే విధంగా బొమ్మలు డిసిషన్ చేసావు. కానీ నువ్వు గాంధీ ఆశయాల కోసం పనిచేయడం లేదు, నువ్వంతా గాడ్సే ఆశయాల కోసం పనిచేస్తున్నావు. కాబట్టి జనం నమ్మరు.
స్విచ్లు పెట్టేదానికి ఒప్పుకోరు. నిన్ని మళ్ళీ అడ్రస్లు గల్లైన రోజు వస్తుంది. 29 కల్లా నీ పార్టీ తలుపు పూసేసుకొని ఏ పార్టీలో కలిసిపోవడం, లేదు నువ్వు లండన్ వెళ్ళిపోవడం, ఏదో ఒకటి మన ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దరిద్రాన్ని వదిలించుకున్నారు. మళ్ళీ నెత్తిన పెట్టుకునే పరిస్థితి లేదు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, తప్పులు చేస్తే అది ఆంధ్ర రాష్ట్ర నష్టం వస్తే మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. ఎంతటి వారైనా వదిలిపెట్టమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం ఆదిత్య గారు. థ్యాంక్ యూ సార్.